హలో అండి, నమస్తే. మొన్న బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర రాహుల్ గాంధీని హయ్యెస్ట్ ఆర్డర్ ఆఫ్ ట్రైటర్ అనేసి ఒక చాలా పెద్ద కాంట్రవర్సీకి తెరలేపాడు. సో ఈ కాంట్రవర్సీ ఈ టైంలో ఎందుకు లేపాల్సి వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని ప్రియాంక గాంధీ వాద్రా గారు వైనాడ్ ఎంపీ ఆవిడ ఎలా కౌంటర్ చేశారని చెప్పే ప్రయత్నం చేద్దాము. సో హయ్యెస్ట్ ఆర్డర్ ఆఫ్ ట్రైటర్ పెద్ద దేశాన్ని పెద్ద మొత్తంలో దేశద్రోహిగా చూపించే ప్రయత్నం ఎందుకు చేశారంటే, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సమావేశాలు బిగిన్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్లీ 2-3 అంశాల మీద చాలా బలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రధానంగా అదానీ కరప్షన్స్ ఏవైతే అదానీ మీద కరప్షన్ ఇండిక్ట్మెంట్ ఏదైతే అమెరికాలో కేసు రిజిస్టర్ అయిందో దాన్ని బేస్ చేసుకొని అదానీ అంశాన్ని చాలా పెద్ద మొత్తంలో పార్లమెంట్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, మణిపూర్ అంశం మీద కాంగ్రెస్ పార్టీ అండ్ ఇండియా బ్లాక్కు సంబంధించిన పార్టీలన్నీ మణిపూర్ అంశాన్ని చాలా త్వరితగతిన మీరు అడ్రస్ చేయాలనేసి పార్లమెంట్లో బయట బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సెకండ్ అండ్ థర్డ్ ఫ్యాక్టరు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సంభాల్ అనే ప్రాంతంలో మసీద్ వర్సెస్ గుడి అనే చర్చ జరిగి అక్కడ ఇష్యూ జరుగుతూ ఉంటే రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అక్కడికి వెళ్ళి బీజేపీ యొక్క హిపోక్రటిక్ స్టాండర్డ్స్ని ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అదొకటి పెద్ద బీజేపీకి తలనొప్పిగా మారిపోయింది. తర్వాత ఇప్పుడు ఢిల్లీ పరిసరాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు పంజాబ్, హర్యానా అండ్ వెస్టర్న్ యూపీ నుంచి రైతులు పెద్ద మొత్తంలో ఢిల్లీని చుట్టుముట్టేసి ఢిల్లీలో రాస్తారోకోలు చేసేదానికి పూనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ బీజేపీకి అన్ని వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయి. కాబట్టి ఇదన్నిటిని మనం కౌంటర్ చేయాలంటే రాహుల్ గాంధీని ఒక పెద్ద మొత్తంలో అభాండం వేస్తే సరిపోతుందనేసి రాహుల్ గాంధీని హయ్యెస్ట్ ఆర్డర్ ఆఫ్ ట్రైటర్గా చెప్పే ప్రయత్నం సంబిత్ పాత్ర చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలో రాహుల్ గాంధీకి సపోర్ట్గా, రాహుల్ గాంధీకి బాసటగా వాళ్ళ చెల్లి ప్రియాంక గాంధీ ముందుకొచ్చి ఒక ఆసక్తికర కామెంట్స్ అయితే ఎగ్జాంపుల్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మా ఫ్యామిలీ నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు 13 సంవత్సరాలు ఇండిపెండెన్స్ కోసం ఫ్రీడమ్ మూమెంట్లో ఫైట్ చేసి 13 సంవత్సరాలు జైల్లో ఉండే ప్రయత్నం ఉన్నారు. అలాంటి ఫ్యామిలీని మీరు ట్రైటర్గా అంటున్నారు. మా నాయనమ్మ ఎవరైతే ఉన్నారో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ని 2 ముక్కలుగా చేసి 2 దేశాలుగా ఏర్పడి భారతదేశం యొక్క సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పెద్ద విజయం సాధించింది. అలాంటి మా నాన్నమ్మ ఈ దేశం కోసం ఇంత చేసిన ఆ కుటుంబం నుంచి వచ్చిన మమ్మల్ని, మా అన్నని మీరు ట్రైటర్ అని చెప్పే ప్రయత్నం చేస్తారా? తర్వాత దేశం కోసం మా నాన్న కంప్లీట్గా బాంబ్ బ్లాస్ట్లో మరణించారు. దేశం కోసమే మా నాన్న ఆ రోజు దేశం కోసం తీసుకున్న నిర్ణయాల వల్లనే మా ఫాదర్ ఆ రోజు అసాసినేషన్ గురి కాపాడ్డారని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన మా అన్నని మీరు ఇలా మాట్లాడినంత మాత్రాన మా అన్న స్థాయి తగ్గదు. మా అన్న దేనికి భయపడ్డు, మా అన్నకు ఫస్ట్ దేశం తర్వాత ఏదైనా. మా అన్న మాట్లాడే అంశాలు ఏవైతే ఉన్నాయి, అది మణిపూర్ అంశం అవనివ్వండి, అదాని కరప్షన్ కేసు అవనివ్వండి, లేకపోతే ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మతాలకు సంబంధించిన గొడవలు అవనివ్వండి, లేకపోతే రైతాంగానికి సంబంధించిన అంశాలు ఉండండి, ఏవైనా అవనివ్వండి, ఇవన్నీ దేశ ప్రజలకు సంబంధించిన అంశాలు మా అన్న మాట్లాడుతున్నారు తప్ప మాకు వ్యక్తిగతంగా ఏది లేదు అని చెప్పే ప్రయత్నం అయితే ప్రియాంక గాంధీ గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ బీజేపీ చూడండి, దేశంలో ఒక పక్క పార్లమెంట్ని అసలు సజావుగా సాగే పరిస్థితులే కనపడట్లే. అక్కడ రీజన్ ఏంటంటే అదాని ఇష్యూ ఖచ్చితంగా చర్చించాలి, మణిపూర్ అంశం ఖచ్చితంగా చర్చించాలి, ఉత్తరప్రదేశ్లో సంభాల్లో జరుగుతున్నటువంటి అంశం ఖచ్చితంగా చర్చించాలి, రైతుల అంశాలు ఖచ్చితంగా చర్చించాలి. ఇవన్నీ దేశానికి సంబంధించిన అంశాలు చర్చించాలనేసి రూల్ 267 కింద రాజ్యసభలో నోటీసులు ఇస్తుంటే 10,00,000 సంఖ్యలో దగ్గరగా 40+ నోటీసులు ఇచ్చిన వాటిని అన్నింటినీ బ్లేటెంట్గా 1-2 రిజెక్ట్ చేశారంటే ఒక అర్థం ఉంది. 40కి పైన రాజ్యసభలో ఇచ్చిన నోటీసులన్నీ రిజెక్ట్ చేశారంటే అసలు ఆ చైర్లో కూర్చున్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ధన్కర్ గారికి అసలు ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. బీజేపీకి కూడా అలాంటి పబ్లిక్ ఇంపార్టెన్సీ ఉన్నటువంటి ఇష్యూస్ని డిస్కస్ చేసేదానికి సిద్ధంగా లేదనేది దీన్ని బట్టి నోటిఫికేషన్లన్నీ రిజెక్ట్ చేసేదాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతా ఉంది. అయితే ఈ క్రమంలో బీజేపీకి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే ఈ అంశాల మీద చర్చ జరగకుండా, పార్లమెంట్ జరగకుండా బ్యాక్ ఫుట్లో పడిపోతుందో, ఇది మన మీద వ్యతిరేకత వచ్చేలా ఉంది, మనం ఏం చేయలేకపోతున్నాం అనేది ఒకటి వచ్చేలా ఉంది. దీన్ని ఎలాగన్నా మనం డైవర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ మీద అభాండాలు వేస్తే సరిపోతుందనేసి రాహుల్ గాంధీని హయ్యెస్ట్ ఆర్డర్ ఆఫ్ ట్రైటర్ అని చెప్పే ప్రయత్నం అయితే బీజేపీ చేశారు. ఖచ్చితంగా సంబిత్ పాత్ర ఈ మాట మాట్లాడాడంటే దాని వెనకాల ఖచ్చితంగా అదానీ అండ్ నరేంద్ర మోడీ చెప్పకుండా, అదానీ చెప్పకపోవచ్చు డైరెక్ట్, కానీ బీజేపీ టాప్ బ్రాస్ చెప్పకుండా మాత్రం సంబిత్ పాత్ర ఆ మాట మాట్లాడేదానికైతే ఆస్కారం లేదు. సంబిత్ పాత్ర రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆయన చాలా విషయాల్లో చాలా రకరకాలుగా న్యూసెన్స్ మాట్లాడి చాలాసార్లు నేషనల్ మీడియాలో ఫూల్ అయి ఉన్నాడు. అతను
కానీ ఎంత ఫూల్ అయినా కానీ ఆ నేషనల్ లెవెల్లో ఉన్న మీడియా మొత్తం గోధీ మీడియాగా మారిపోయిన నరేంద్ర మోడీ యొక్క బీజేపీ యొక్క ఇంట్రెస్ట్లను కాపాడే మీడియా అయిపోయింది. కాబట్టి ఎన్నిసార్లు ఆయన మీడియాలో ఫూల్ అయిపోయినా, ఎన్నిసార్లు మీడియాలో అభాసుపాలు అయిపోయినా ఆయన టైం అండ్ అగైన్ ఇలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి మీడియా అటెన్షన్ ఇస్తూనే ఉంటుంది. కానీ ఈ మీడియా కూడా మణిపూర్ అంశం మీద మాట్లాడాలనేసి మీడియా సైడ్ నుంచి గవర్నమెంట్ మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేయదు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు వచ్చి కూర్చొని ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ రైతుల అంశాలు మాట్లాడేదానికి మీడియా చూపించే ప్రయత్నం చేయదు. ఉత్తరప్రదేశ్లో మత కలహాలు రేపెట్టేదానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అలాంటి మత కలహాల అంశాలు ఏ విధంగా అయితే బీజేపీ రాజకీయ స్వార్థానికి వాడుకోవాలని ట్రై చేస్తుందో అలాంటి అంశాల మీద మీడియా మాట్లాడే ప్రయత్నం చేయదు. కానీ సడన్ అదాని అంశం మీద అయితే ఇంకా చెప్పే అవసరమే లేదు. ఎందుకంటే కొన్ని మీడియా డైరెక్ట్గా మీడియా అదాని చేతిలోకి వెళ్ళిపోయింది. సో అదాని అంశం మాట్లాడడానికి ఏ మీడియాకి టైం లేదు అసలు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? చేసేది ఏం లేక రాహుల్ గాంధీ ఈ అంశాలన్నింటినీ టేకప్ చేసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ. కాబట్టి సార్ రాహుల్ గాంధీని ట్రైటర్, దేశద్రోహి, దేశాన్ని విచ్ఛిన్నం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులందరితో చేతులు కలుపుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు, ఒక అభండం వేసేస్తే సరిపోద్దని అనే విధంగా ఈ బీజేపీ వాళ్ళు టైం దొరికినప్పుడల్లా రాహుల్ గాంధీని ఈ రకంగా డిమీన్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ నిజంగా ఇందిరాగాంధీ గారు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ 2 ముక్కలు చేసి 2 దేశాలుగా ఎలా విడగొట్టిందో అలాంటి ప్రయత్నం బీజేపీ ఏమైనా చేసే ప్రయత్నం చేస్తుందా? దేశానికి ద్రోహం చేస్తుంది ఎవరు? బీజేపీ కాదా? ఇప్పుడు పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడాక్ రీజియన్లో, గల్వాన్ రీజియన్లో చైనీస్ ఆర్మీ వచ్చి ఇండియా యొక్క భూభాగాన్ని ఆక్రమించుకుంటా ఉంటే నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారు? ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? దేశ భూభాగాన్ని చైనాకు తాకట్టు పెడుతున్న వీళ్ళు దేశద్రోహులు అవుతారా? అపోజిషన్లో ఉండే రియల్ ఇష్యూస్ని అడ్రస్ చేయండి అని ఫైట్ చేస్తున్న దేశద్రోహులు అవుతారా? ఇప్పుడు గల్వాన్ వ్యాలీ దగ్గర ఆల్మోస్ట్ 2 ఇండియన్ ఆర్మీ యాజ్ వెల్ as పాకిస్తానీ ఆర్మీ సోల్జర్స్ కొట్టుకునేదాకా వెళ్ళారు. అక్కడ ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చింది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాంప్ట్గా స్ట్రిక్ట్గా రియాక్ట్ అయ్యి ఉంటే అసలు ఆ దురాగతం జరిగేది కాదు కదా. అక్కడ చైనీస్ యొక్క ఇన్కర్షన్ అసలు జరిగేదానికి ఆస్కారం లేదు కదా. అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఈ భూభాగం మాది అని టైం అండ్ అగైన్ చైనీస్ మీడియా చెప్తా ఉండి దాన్ని ఖండించే ప్రయత్నం బీజేపీ ఎప్పుడన్నా చేస్తుందంటే లేదు. అండ్ సాక్షాత్ డిఫెన్స్ మినిస్టర్ ఒప్పుకున్నాడు ఒక స్టేజ్లోకి వచ్చేసరికి, ఎస్ చైనీస్ ఆర్మీ వచ్చేసి ఇండియన్ భూభాగంలో ఉంది, చొచ్చుకొని వచ్చి అక్కడ కూర్చొని ఉందనేసి డిఫెన్స్ మినిస్టర్ ఒప్పుకున్నాడు. తర్వాత అది మొత్తం మీడియాలో నెగిటివ్ అయ్యేసరికి లేదు అలా అనలేదు, నేను నా మాటలు వక్రీకరించాలని మాట మార్చే ప్రయత్నం చేశారు రాజ్నాథ్ సింగ్ గారు. సో ఈ రకంగా వీళ్ళు దేశానికి సంబంధించిన ఇంటర్నల్గా దేశంలో ఇష్యూస్ని రిజాల్వ్ చేయలేరు, ఇంటర్నల్ ఇష్యూస్ని అడ్రస్ చేయరు. అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్గా ఇండియా మీద జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో చైనా సైడ్ నుంచి అవనండి, పాకిస్తాన్ సైడ్ నుంచి, వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేయరు. వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేయకుండా రాహుల్ గాంధీ గారిని దేశద్రోహి అని చెప్పే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎప్పుడైతే రాజకీయం మతం అనే 2 ఎజెండాలతో వెళ్తున్నారో వీళ్ళకి దేశంలో సమస్యలుగా కనపడట్లేదు. ఎప్పుడు రాజకీయంగా మనం ఎలైవ్గా ఉండి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం అనుకున్నట్లు సమాజాన్ని మతాలుగా, కులాలుగా విడగొట్టి పబ్బం గడుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో వెళ్తున్నారు తప్ప వీళ్ళు రియల్ ఇష్యూస్ గురించి ఎప్పుడన్నా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దేశద్రోహి, విద్రోహ శక్తులతో చేతులు కలిపి దేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారనేసి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ప్రజల అటెన్షన్ మొత్తాన్ని డైవర్ట్ చేస్తారు. నిన్న ఈరోజు చూసుకుంటే నేషన్ వైడ్ ఇదే చర్చ జరుగుతుంది. సంబిత్ పాత్ర ఒక దరిద్రమైన డైలాగ్ ఏదైతే చెప్పాడో ఆ డైలాగ్ చుట్టే నేషనల్ మీడియా మొత్తం తిప్పే ప్రయత్నం చేస్తుందంటే మీడియా కూడా ఎలాంటి మాటలకు ప్రాధాన్యతనిస్తుందో చూడండి. ఇక్కడ మీడియా మణిపూర్ అంశాన్ని కానీ, రైతుల అంశాన్ని కానీ, ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అంశాన్ని కానీ, అదాని అంశం మీద చర్చ జరపకుండా సంబిత్ పాత్ర రాహుల్ గాంధీ గురించి ఏమన్నాడో దాని మీద చర్చ జరిపే ప్రయత్నం చేస్తుందంటే చూడండి ఎంత దారుణంగా ఉందో అసలు దేశంలో మీడియా ఒక అఫైర్స్ కూడా. చూడాలి రాబోయే రోజుల్లో ఈ అంశాలను అడ్రస్ చేయకుండా ఇంకెలాంటి రాజకీయంగా దిగజారిన పనులు చేస్తారు ఈ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. థ్యాంక్ యూ.